ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్ లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్ కి ఇది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్